చెప్పవే, గౌతమి ఎక్కడా? గౌతమిని ఏం చేశావు? నాకేం తెలుసండి? పథకం ప్రకారం గౌతమిని మాయ చేసింది నా గౌతమిని నాకు దూరం చేసిందే. రేయ్! నిన్ను వేధించడమే మీనాక్షి నైజం. నిన్ను సాధించడమే మీనాక్షి లక్ష్యం. నిన్ను సొంతం చేసుకోవడమే మీనాక్షి పంతం. అరిచి సాధించలేను, ఆవేశపడి మీనాక్షి మనసు కరిగించలేను, నిజం చెప్పించలేను. అందుకే బతిమలాడుతున్నానమ్మా. ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. హాయిగా చచ్చిపోతానమ్మా. నేను ప్రేమించిన గౌతమి కనిపించట్లేదు. అసలు బతుకుందో లేదో కూడా తెలీదు. ఏం చేయనమ్మా? గౌతమి లేని ఈ బతుకు నాకెందుకు? చంపేయమ్మా, నన్ను చంపే. రే, ఎంత పాపిష్టోడివిరా నువ్వు! నీ అంత విశాల హృదయం ప్రపంచంలో ఏ మగాడికి ఉండదురా. తాళి కట్టించుకున్న భార్య ముందుకొచ్చి ఒక రాక్షస మీదున్న ప్రేమను చాటుకుంటున్నావంటే ఎంత దుర్మార్గం రా! నీకు మనసు అనేదే లేదట్రా. ఎవతిరా గౌతమి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడికి పుట్టిందిరా? మోసానికి నిలువెత్తు నిదర్శనమైన ఓ కిరాతకురాల్ని పట్టుకొని ప్రేమకు ప్రతిరూపం అన్నట్టు మాట్లాడడానికి నీకు నోరెలా వస్తోందిరా? ఇంటిలి బాధని నమ్మించి నిలువున వంచించి ఈ ఇంటిని సర్వనాశనం చేద్దామని పథకం ప్రకారం వచ్చిన దుర్మార్గురాలు లేకుండా బ్రతకలేను అంటానికి నీకు సిగ్గనిపించట్లేదురా? ఏ పాపం చేశావనరా మమ్మల్ని ఇంతలా కాల్చుకు తింటున్నావు? నీకే ద్రోహం చేసిందిరా అది? ఆ పిచ్చిదాన్ని ఇలా హింసిస్తున్నావు? ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ ఆడదాని పంచన చేరావు. ఈ ఇంటిని చెల్లాచెదురు చేయాలని కంకణం కట్టుకున్న ఆడదాని చేయి పట్టుకున్నావు. తెలియకుండానే ఊబిలో కూరుకుపోతున్నావు. ఎలా నిన్న ఆ ఊబిలోంచి బయటికి తీసుకురావాలా అని నిద్ర లేని రాత్రులు గడుపుతోందిరా పిచ్చిది. ఎలా నీకు కళ్ళు తెరిపించాలా అని కొవ్వొత్తిలా కరిగిపోతోందిరా. అలాంటి ఉత్తమురాలిని అనుమానించాలని ఎలా అనిపించిందిరా నీకు? ఆ అమాయకురాల్ని ఆడిపోసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? రేయ్, సంస్కారం లేని ఆడదానికి, ఈ ఇంటితో సంబంధం లేని మనుషులకి నా కోడలికి ఏ సంబంధమూ లేదు. ఇంకోసారి మీనాక్షి దగ్గర ఆ పాపిష్టిదాని ప్రస్తావన తెస్తే సహించను. అలా అనద్దమ్మా, భరించలేకపోతున్నాను.
మీనాక్షి భర్తగా చూడడం మానే అమ్మా. నీ కొడుగ్గా చూడమ్మా. నా బాధ ఏంటో, నేనెందుకు ఇంతలా తపన పడుతున్నానో నీకు అర్థం అవుతుంది. గౌతమి ఎక్కడుందో మీనాక్షికి తెలుసు. రేయ్! నన్ను కొట్టినా చంపినా నా మనసులో ఉన్న మాట ఇదే. గౌతమి కావాలమ్మా. గౌతమి నేను చూడాలి. నువ్వు తలుచుకుంటే గౌతమి జాడ తెలుస్తుందమ్మా. నీ గుండెలో నిజమైనది కళ్ళెదురుగా ఒక్కసారి మీనాక్షిని అడుగమ్మా. కల నువ్వు అడిగితే నిజం చెప్తుందమ్మా. గౌతమి ఎక్కడుందో తెలుస్తుంది. ప్లీజ్ అమ్మా. అది నీది కాదేమో బహుశా ఈ బాధ కోస్తూ ఉంటే ఇలా ఓర్చేదెలా ప్లీజ్ అమ్మా. ఓర్చేదెలా. ఇంతకన్నా నాకు ఇంకేం తోచట్లేదు. నేను నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అంతేగాని గౌతమిని దాచిపెట్టి నన్ను పిచ్చోడిని చేయొద్దమ్మా. గౌతమిని నా నుంచి దూరం చేయొద్దు. దూరం చేయొద్దు. ఈ పరీక్షలో తనకు ఏం ప్రయోజనం కలుగు అని తనంతనైనా అడగదేమి మనసు. తీయని తృప్తి కలుగుతుందో తీరని నొప్పి మిగులుతుందో. ఇది వరం మనాలో శాపం మనాలో తేల్చుకోదెందుకు. పొందేదేమిటో పోయేదేమిటో ఏమో అసలీ మార్గమెందుకో ఎంచుకున్న హృదయం తనే ఎప్పుడు గెలుపందించునో గెలుపే ఓడించునో. జరిగేదేమిటంటే ఏం చెప్పనంది సమరం ఫలితమేదో. హలో, మీనాక్షి గారు, నేను డైమండ్ కంపెనీ ఎండీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మా. మన కాంట్రాక్ట్కి సంబంధించిన ఫార్మాలిటీస్ ఈరోజు పూర్తి చేద్దాం అనుకున్నాం కదా. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే ఫైనల్ చేసుకోవచ్చు. సార్, అది నెక్స్ట్ మండే అనుకున్నాం కదా. నిజమేనమ్మా, కానీ నేను 2 డేస్లో యూఎస్ వెళ్తున్నాను. రావడానికి టైం పడుతుంది. అందుకని ఈరోజు అగ్రిమెంట్ చేసుకుంటే మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సార్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నెక్స్ట్ మంత్ చూసుకుందాం. లేదు సార్, ప్రాబ్లం ఏమీ లేదు. అగ్రిమెంట్ చేసుకుందాం సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, షార్ప్ 10 o'clock. ఓకే సార్. ఓకేనా మేడం? మీరు చెప్పమన్నట్టే చెప్పాను. మీనాక్షి గారు బయలుదేరుతున్నారు.
మీనాక్షి? ఎక్కడికమ్మా? ఆఫీస్ కత్తయ్యా. ఆఫీస్కా? ఈ పరిస్థితిలో ఆఫీస్ ఏంటమ్మా? వెళ్ళాలత్తయ్యా. ఏంటమ్మా వెళ్ళేది? నీ పరిస్థితి ఏంటో నీకు తెలుస్తోందా? మీనాక్షి, నువ్వు 4 రోజులు ఎక్కడికి వెళ్ళకు. ఆఫీస్ పనులన్నీ వదిలే, ఇంట్లోనే ఉండు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే కాని నాకు మనశ్శాంతి ఉండదు. లేదత్తయ్యా, అదంత తేలిక కాదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేదంటే చాలా నష్టం జరుగుతుంది. ఏంటమ్మా నష్టం? నీకు జరిగిన నష్టం కన్నా పెద్దదేం కాదు కదా. నా మాట విను, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మావయ్య గారికి ఇచ్చిన మాట పోతుంది అత్తయ్య. 20 కోట్ల ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. ఈరోజు అగ్రిమెంట్ చేసుకోవాలి, లేదంటే చేజారిపోయిన ఆశ్చర్యం లేదు. అలా జరిగితే తలెత్తుకోలేనత్తయ్య. అది కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య. మీనాక్షి, అసలే కృష్ణ మీద ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాడు, పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి సమయంలో నువ్వు మా మధ్యన ఉండడమే మంచిదమ్మా. అవును మీనాక్షి, నా మాట వినమ్మా. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఆపకండి. నా కష్టం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. పొమ్మన్నా పోదు. కానీ ఇలాంటి అవకాశం ఎప్పుడూ కానీ రాదు. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. మీనాక్షి, మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం. ఆగమరి చేర నరకు చిక్కితే నిన్ను పంపు కైలాసం. ఆ పరమ పద బంజారా హిల్స్. రండి మేడం, ఎక్కండి. చిక్కుకోకు అజ సర్వస్వ సంబంధ సనమతి తన మన చితాకి భస్మరం. सर्वशत्रुणां विमतोम रक्तम रक्त अर्थ तद धर्म हस्त शस्त्र दंड द्रोह रक्तम कर्म धर्म हस्त शस्त्र दंड द्रोह. ఆంటీ, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు నవ్వితే ఇంకా చాలా బాగుంటారు తెలుసా. ఏయ్, ఏంటా మాటలు? ఊరుకో. హలో మావయ్య గారు, చెప్పండి. పింకీ ఎక్కడుందమ్మా? పింకీ ఇక్కడే ఉంది మావయ్య. ఇదిగో ఇస్తున్నాను, మాట్లాడండి. తాతయ్య గారు మాట్లాడతారంట. హలో తాతయ్య. ఏరా, ఏం చేస్తున్నావు? హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. కానీ నీతో నేను మాట్లాడను. ఏరా, ఎందుకు? ఈరోజు నా హ్యాపీ బర్త్డే కదా, పొద్దునే నువ్వు విష్ చేయలేదెందుకు? సారీరా, వచ్చేటప్పుడు నీకు బొమ్మలు తెస్తాను. బాయ్. బాయ్. పాపా, ఈరోజు నీ బర్త్డేనా? కాదు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పింకీ. థ్యాంక్ యూ. ఆంటీ విషెస్ చెప్పింది కదా, నువ్వు థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? కాదు, చాక్లెట్ ఇస్తా. ఇవ్వు. తీసుకోండి ఆంటీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
తినండి ఆంటీ చాక్లెట్. పర్వాలేదు, తర్వాత తింటాను. లేదంటే ఇప్పుడు తినండి, చాలా బాగుంటుంది. తినండి ఆంటీ. సరే. బాగుంది కదా ఆంటీ? ఏం చదువుతున్నావు పింకీ? బిఏ. బిఏనా? కాదు, ఏబి. తిరిగేసి చెప్పా. గడిసమ్మాయివే. మీరేం చేస్తారా ఆంటీ? ఉద్యోగం. ఏ ఉద్యోగం? అది అమ్మా, ఆంటీకి ఏమైంది? గుండెల్లో ఉడికుడికి పొంగిన లావ ప్రవాహమురా, ఇది ఆగదురా. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను ఆఫీస్ నుంచి స్వాతిని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పు స్వాతి. చైర్మన్ గారు ఆఫీస్కి బయలుదేరారా మేడం? ఇప్పుడు బయలుదేరడం ఏంటి? మీనాక్షి బయలుదేరి చాలాసేపు అవుతోంది. లేదు మేడం, చైర్మన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. బ్యాంక్లో మీటింగ్ ఉంది. నేను మేడం కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమంటున్నావు స్వాతి? ఆఫీస్లో డైమండ్ కంపెనీ కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ రోజు అగ్రిమెంట్ ఉందని చెప్పింది. అర్జెంటుగా వెళ్ళాలని గంటన్నర క్రితమే వచ్చేసిందిగా. అగ్రిమెంట్ ఏంటి మేడం? డైమండ్ కంపెనీ వాళ్ళ అగ్రిమెంట్ నెక్స్ట్ మండే. ఈరోజు కాదు కదా మేడం? హలో మేడం, హలో. అమ్మా ఏమైందమ్మా? ఏమైందక్క? మీనాక్షి ఆఫీస్కి వెళ్ళలేదంట. ఇప్పటి వరకు ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? మీనాక్షి ఇప్పటిదాకా ఆఫీస్కి వెళ్ళలేదంటే అమ్మా కంగారు పడకు. ఒకసారి మీనాక్షికి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుందిగా. ఏమై ఉంటుంది? ఏమైందిరా? స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. అగ్రిమెంట్ అని చెప్పింది, కానీ ఆఫీస్కి వెళ్ళలేదు.